శ్రీమద్ రామాయణము 60వ సర్గము. విశ్వామిత్రుడు త్రిశంకువును స్వర్గమునకు పంపుట, ఇంద్రాదులు అతనిని స్వర్గమున ప్రవేశింపనీయక త్రోసివేయుట, విశ్వామిత్రుడు త్రిశంకువు కొరకు మరొక స్వర్గమును సృష్టించి అందు అతనిని నిలుపుట. విశ్వామిత్రుడు వశిష్ఠపుత్రులను మహోదయుని తన తపోబలముచే దెబ్బతీసిన పిమ్మట ఋషులందరూ వినుచుండగా ఇట్లు నుడివెను. త్రిశంకువు అను పేరుతో సుప్రసిద్ధుడైన ఇతడు ఇక్ష్వాకు వంశజుడు, ధార్మికుడు, దానశీలుడు, పూర్వము క్షత్రియ రూపమున ఉన్నవాడు, ప్రస్తుతము శాప కారణముగా చండాల రూపమును పొంది ఉన్నవాడు. అట్టి ఇతడు సశరీరముగా స్వర్గమునకు చేరి దానిని వశపరుచుకున్న వలయనన్న కోరికతో నన్ను ఆశ్రయించెను. యజ్ఞ ప్రభావమున అతడు తన శరీరముతోడనే స్వర్గమునకు చేరినట్లుగా మనము ఒక క్రతువును నిర్వహింపవలెను. అచ్చట చేరియున్న ధర్మజ్ఞులైన ఋషులందరూ విశ్వామిత్రుని మాటలను విని తమలో తాము ఇట్లు అనుకునేది. కుశిక వంశజుడైన ఈ విశ్వామిత్ర ముని ముక్కోపి, ఆయన చెప్పినట్లుగానే చేయుదుము, వెనుకాడవలదు. పూజ్యుడైన ఆ మహర్షి నిప్పు వంటివాడు, ఆయనకు కోపం వచ్చినచో శపింపగలడు. అందువలన యజ్ఞమును నిర్వహింతము. విశ్వామిత్రుని తేజ ప్రభావమున ఇక్ష్వాకు వంశుడైన ఈ త్రిశంకువు శరీరుడే స్వర్గమునకు చేరినట్లు క్రతువును నడుపుదుము. అందరూ తమ తమ పనులను ప్రారంభింతురుగాక. మహర్షులందరూ తమలో తాము ఇట్లనుకుని తమ తమ పనులను చేయసాగిరి. విశ్వామిత్రుడును ఆ క్రతువునకు యాజకత్వం వహించెను. వేదమంత్రమును బాగుగా నిచ్చిన ఋత్విజులు క్రమముగా మంత్రయుక్తముగా కల్పోక్త ప్రకారము విద్యుక్తములైన సమస్త కర్మలను ఆచరించిరి. అంతటా విశ్వామిత్రుడు చాలా కాలము మంత్రములను ఆవృత్తి చేయుచు యజ్ఞ హవిర్భాగములను స్వీకరించుటకే సకల దేవతలను ఆవాహనం చేసెను. కానీ అప్పుడు ఆహుతులైన దేవతలెవరూ హవిర్భాగములకే రారైరి. అంతటా విశ్వామిత్ర మహాముని కోపముతో ఊగిపోవచ్చు శ్రవణును పైకెత్తి దేవతలు రానందులకు మండిపడుచు త్రిశంకువుతో ఇట్లు నుడివెను. ఓ నరేంద్ర, నా తీవ్ర తపశ్శక్తిని చూడుము. ఇదిగో నా తప ప్రభావమున సశరీరముగా నిన్ను స్వర్గమునకు పంపెతును. ఓ రాజా, దుర్లభమైన స్వర్గమును సశరీరుడవే చేరుము. రాజా, నేను పెక్కు కష్టములు కోర్చి సంపాదించిన తపఫలము ఏమాత్రం ఉన్నను తత్ప్రభావమున నీవు సశరీరముగా స్వర్గమును పొందగలవు. ఓ రామ, ఆ మహర్షి అట్లు పలికిన వెంటనే త్రిశంకు అక్కడి నుండి మునులందరూ చూచుచుండగా స్వర్గమునకు వెళ్ళెను. స్వర్గలోకమునకు వచ్చిన త్రిశంకువును చూచి ఇంద్రుడు సర్వదేవతల సమక్షమున ఆయనతో ఇట్లు వచించెను. ఓ త్రిశంకు, మరలి పొమ్ము. మూర్ఖుడా, నీవు గురువుచే శపింపబడితివి కనుక స్వర్గవాసమునకు అనర్హుడవు. తలక్రిందులుగా భూమిపై పడిపొమ్ము. దేవేంద్రుడు ఇట్లు తన స్వర్గ ప్రవేశమును నిరోధింపగా త్రిశంకువు రక్షింపము అని తపోధనుడైన విశ్వామిత్రునకు మొరపెట్టుకొనుచు దివి నుండి భూమికి తలక్రిందులుగా పడిపోచుండెను. అంతటా దైన్యముతో తనకు మొరపెట్టుకొనుచున్న త్రిశంకు వచనమును విని కౌశికుడు మిక్కిలి క్రుద్ధుడే ఆగుము అని అతనితో పలికెను. పిమ్మట విశ్వామిత్రుడు తన చుట్టూను ఋషులు చేరి ఉండగా
మరి యొక్క సృష్టికర్తయ అనునట్లు దక్షిణ మార్గం నుండినట్లుగా మరి యొక్క సప్తర్షి మండలమును సృజించెను. మహా యశస్వియు మునులచే పరివృత్తుడును అయిన విశ్వామిత్రుడు క్రోధావేశపూరితుడై దక్షిణ దిశయందు మరి యొక్క సప్తవింశతి నక్షత్ర మండలమును ఏర్పరిచెను. ఆ విధముగా నక్షత్ర మండలమును సృజించిన పిమ్మట క్రోధాతిరేకముతో బుద్ధి వైపరీత్యమునకు లోనైన విశ్వామిత్రుడు, నేను సృష్టించిన ఈ స్వర్గమునకు మరి యొక్క ఇంద్రుని సృజించదును, లేదా ఆ స్వర్గమును ఇంద్రరహితము చేసేదను అని పలుకుచు క్రోధోద్రేకముతో ఇతర దేవతలను సృష్టించుటకు పూనుకొనెను. ఈ కృత్రిమ స్వర్గమున త్రిశంకువే ఇంద్రుడు, అతని పరివారమే అతని అనుచరులు దేవతలు. అప్పుడు సమస్త ఋషులు సురాసురులు సంభ్రమ ఆశ్చర్యములకు లోనై మహాత్ముడగు విశ్వామిత్రుని శాంతపరచుచు ఇట్లు నుడివిరి. ఓ తపోధన మహానుభావ, ఈ త్రిశంకు ప్రభువు గురువుచే శపింపబడెను కనుక ఇతడు సశరీరముగా స్వర్గమును చేరుటకు అనర్హుడు. ఆ దేవతల మాటలు విన్న పిమ్మట విశ్వామిత్ర మహాముని వారితో ఒక ముఖ్య విషయం ప్రస్తావించెను. ఓ దేవతలారా, మీకు శుభమగుగాక. ఈ త్రిశంకు మహారాజును సశరీరముగా స్వర్గములకు పంపెదను అని ప్రతిజ్ఞ చేసి ఉంటి తిని. ప్రతిజ్ఞాభంగమునకు ఒడిగట్ట చాలను. ప్రస్తుతము ఈ త్రిశంకువు సశరీరుడై ఉన్న అంతరిక్ష ప్రదేశమే ఆయనకు శాశ్వత స్వర్గమగుగాక. నేను సృష్టించిన నక్షత్రములన్నీయు స్థిరముగా ఉండును. లోకములు అన్నీయును నిలిచియున్నంత వరకును నేను సృజించిన వస్తువులన్నీయు శాశ్వతముగా ఉండును. అందులకు సమస్త దేవతలను అనుమతింతురుగాక. విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా దేవతలు ఆ మునితో ఈ విధముగా నుడివిరి. ఓ మునివర, అట్లే కానిండు, నీకు శుభముగుగాక. మీరు సృష్టించిన ఈ నక్షత్రములన్నీయును ఆకాశమున జ్యోతిశ్చక్రమునకు వెలుపల అంతటను ఉండుగాక. ఆ నక్షత్రముల మధ్య ప్రకాశించుచు దేవతలతో సమానుడే గురువునకు ఉన్నచ్చిన అపచార ఫలితముగా త్రిశంకువు అధోముఖుడై ఉండుగాక. నక్షత్రములు ధ్రువుని అనుసరించినట్లుగా మీచే సృజింపబడిన ఈ నక్షత్రములు స్వర్గమును పొంది కృతార్థుడై ఖ్యాతి వహించిన ఈ నరేంద్రుని అనుసరించును. పిమ్మట సమస్త దేవతలను అచ్చటనున్న ఋషులను మహాత్ముడైన విశ్వామిత్రుని ప్రస్తుతించిరి. అంతటా ఆ తేజస్వి మంచిది, సరే అని దేవతలతో నుడివెను. ఓ రామ, విశ్వామిత్రుని యాజమాన్యమున యజ్ఞము పరిసమాప్తమయ్యెను. అనంతరము మహాత్ములైన దేవతలను తపోధనులైన మునులను తమ తమ స్థానములకు బయలుదేరి